ఏం చేసినా లేపేసినా చూసే దిక్కులేదు. సంక్రాంతి పండగ రోజు చచ్చిపోతే డైరెక్ట్ గా స్వర్గానికే పోతారని ఎవరో అప్పటిదాకా ఆగి పండగ రోజే ప్రాణాలు వదిలారంట. నువ్వు ఇప్పటిదాకా ఆగింది అందుకేనేమో. నీకు స్వర్గం రాసిస్తానుండు. ఇంత రాత్రి బాను కాల్ చేస్తుందేంటి? ఏంటి? ఎక్కడున్నావు? నీకెందుకు? జవాబు చెప్పు. బయటున్నాను. నిజమే చెప్తున్నావా? ఏ మీ చెల్లెలతో మీ ఇంట్లో ఉన్నాననుకున్నావా? చెప్పు తెగుద్ది నా చెల్లెలి పేరు ఎత్తావంటే. లేకపోతే ఏంటి ఎంక్వైరీ? నువ్వా గదిలోంచి వెళ్ళు. ఏ గదిలోంచి? సింధు గదిలోంచి. ఏంటి? వెళ్ళు అంటున్నాను. నేను ఆ గదిలో ఉన్నానని నీకెవరు చెప్పారు? నువ్వు బ్లూ చెక్స్ టీషర్ట్ వేసుకుని లోపలికి వెళ్ళావు కదా. బ్లూ కలర్ జీన్స్ కూడా వేసుకున్నావు కదా. ఇంతసేపు సింధు పక్కనే కూర్చుని ఆ అమాయకురాల్ని ఆడుకున్నావు కదరా అడ్డగాడిదా. నిన్ను నిలువునా కొయ్యా నీ అయ్యా. నువ్వెక్కడున్నావు? నీ గుండెల్లో నిద్రపోతున్నాన్రా గూట్లే. ఏం నాటకాలు ఆడుతున్నావా? నువ్వక్కడ సింధు ప్రాణాలతో ఆటలాడుతున్నావా? రేయ్, నీ సంగతి నాకు బాగా తెలుసురా. నేనుంటేనే సింధుని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నావు. నేను అంజలి ఇద్దరం లేకపోతే నువ్విలాంటి పని చేస్తావని ఊహించాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అంటే అంటే ఏం చేసావు? నువ్వే కాదు, సింధు గదిలోకి ఎవరు అడుగు పెట్టినా నేను ఎక్కడున్నా నాకు తెలుసు. కట్లో బాణం కాదురా బద్మాష్. టెక్నాలజీని ఏంటి? ఒక్కసారి నీ మెడకాయ మీద తలకాయ తిప్పి డోర్ పైన చూడు. దట్ ఈస్ భాను. అర్థమైందా? నువ్విలాంటి అటాకులు చేస్తావనే ఆ గదిలో సీసీ కెమెరా ఫిక్స్ చేయించి మరీ వచ్చాను. ఇంకొక క్షణం అక్కడ ఉన్నావంటే ఇక్కడున్న ఏజేకి ఈ ఫుటేజ్ చూపిస్తాను. నీ ఉద్యోగమే కాదు, నీ ప్రాణం కూడా తీయిస్తాడు. ఆగాగాగు, నేను వెళ్తున్నాను. ఏం చేయను, నేనేం చేయను, వెళ్తున్నాను. ఇంకొకసారి లోపలికి అడుగు పెడితే తిత్తి తీస్తా. గెట్ అవుట్ యు బ్లడీ రాస్కెల్. వెళ్తున్నా వెళ్తున్నా.
ఇంకోసారి ఆ గదిలోకి వెళ్ళాలంటేనే వణికిపోతాడు స్కౌండ్రల్. సుఖప్రయాణం జరిగిందా? ఏంటి? అదే బాత్రూమ్ కంఫర్ట్ గా ఉందా? ఇక్కడున్న బెడ్ కంటే ఆ బాత్రూమే పీస్ఫుల్ గా ఉంది. రేపటి నుంచి అక్కడే ఉండండి. టిఫిన్లు కాఫీలు అక్కడికే పంపిస్తాను. ఏ వెటకారంగా ఉందా? మీరే కదా నన్ను ముందన్నారు. ఇదేంటి దిండ్లు తీసేస్తున్నారు? మీ ఇంట్లోనూ కిందే, మా ఇంట్లోనూ కిందే పడుకోవాలా? ఏ బేకరీ, అవి పేరుకే. నువ్వు నిద్రపోయావంటే వాడితో నా మీద దాడి చేస్తున్నావు. దానికన్నా డైరెక్ట్ అటాకే నయం. పడుగా పడుగా. ఈ ఇంజిన్కి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. కళ్ళు మూసుకోగానే గూడ్స్ బండి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయింది. దేవుడా. రే బద్రి, ఈ బేకరీకి నిద్రలో కూడా ఎన్ని గుర్తొస్తారే. దీనికి ప్రపంచంలో అందరూ శత్రువులేనా? అంజలి, మంటలు మంటలు మంటలక్క. మంటలా? ఎక్కడా? బయట బావా. పదండి. పదండి బావా. ఎవ్వరూ పెట్టుకోరు, మనమే పెట్టుకున్నాం వెరైటీగా. భోగి శుభాకాంక్షలు జయమ్మా.
ఏమయ్యా రొయ్యల రాజు, పండక్కి కొత్త అల్లుడు వచ్చినట్టున్నాడు? అవును, మా అల్లుడు. ఎవరనుకున్నావు? ఏజే రెస్టారెంట్ తెలుసా? దాని ఓనర్ గారు మా అల్లుడు గారే. ఇదొక్కడే కాదు, దేశంలోని పెద్ద పెద్ద సిటీల్లో కూడా సిటీకి ఒకటి ఉంది. సౌదీలో, అమెరికాలో కూడా ఉన్నాయి. అబ్బో, చాలా ఉందే. మంచి అల్లుడే దొరికాడు, అదృష్టవంతుడివి. మా అల్లుడు కూడా మామూలుడేం కాదు. ఈ మధ్య రిలీజ్ అయింది సినిమా రాధా గోవిందం, అందులో యాక్టింగ్ చేశాడు. అబ్బో, ఏం పాత్ర వేసాడేంటి బాబాయ్? అదేనమ్మా, కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు చూడు, హీరో హీరోయిన్ వెళ్తుంటే వెనకాలే నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉంటారు. వాళ్ళల్లో మా అల్లుడు ఉన్నాడు. ఆ సినిమా పేరు రాధా గోవిందం కాకుండా గుంపులో గోవిందం అని పెడితే బాగుండేదేమో. అల్లుడు గారు, తలంటుకోవాలి, నలుగు పెట్టుకోవాలి, భోగి స్నానం చేయాలి. అక్కడ మన వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో. రండి రండి. సింధు గదిలోకి ఎవ్వరు ఎంటర్ అయినా నా సెల్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏజే అత్తగారింట్లో పండగ జరుపుకోవడం ఏంటి? అసలు తను భానుతో కలిసిపోతే భాను నా గురించి ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఏం చేయాలి? ఏంటి బద్రి అలా ఉన్నావు? బద్రి, వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. సింధు బాగుంటుంటే పండగని సంతోషంగా జరుపుకుని ఉండేవాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నాడు. అవునా బద్రి? అవును, అందుకే అందరూ పండగ జరుపుకుంటుంటే పాపం సింధు మాత్రం అలా పడే ఉంది. అది గుర్తొస్తే చాలా బాధగా ఉంది. భద్రన్నయ్య, అంతా మంచి జరగాలని కోరుకుందాం. సింధు ఆరోగ్యం బాగుండాలని కోరుకుని భోగి మంటల్లో కర్రలు వేయి. అబ్బా, చూస్తారేంటి? కర్రలు ఇవ్వండి. ఇదిగో బద్రి, తీసుకో. రా బద్రి. సింధు చచ్చిపోవాలి, భాను ఏజే విడిపోవాలి, నాకు అంజలికి పెళ్లి జరగాలి. అంజలి ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. సింధుకు జరిగిన అన్యాయం బయటపడాలి. ఏజే బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోలేదని తెలిసిపోయింది కాబట్టి విక్రమ్ చెప్పిన ప్రవళిక చావు గురించి తొందరగా ఒక క్లారిటీకి రావాలి. ఏ అంజలి, ఏంటి నీ హడావిడి? నువ్వు నాకు మాటివ్వాలక్క. మాటివ్వాలా? దేనికి? ముందు మాటివ్వక్క. మాట అడుగుతుందంటే బద్రి విషయమే అయి ఉంటుంది. నాకు తెలియకుండా వాళ్ళ మధ్య ఏమన్నా జరుగుతుందా? మాటివ్వక్క.
ఏమీ చెప్పకుండా మాట ఇవ్వు అంటే ఎలా? ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదక్కా, ఈ పండగ 3 రోజులు కాదు బావగారు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. నేనేం చేసినా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, ఓకేనా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను. మీరిద్దరూ ఆ ఇంట్లో ప్రేమతో ఉంటున్నారో, పంతంతో ఉంటున్నారో, హ్యాపీగా ఉంటున్నారో, కాంప్రమైజ్ అయి కాపురం చేస్తున్నారో నాకు అనవసరం. ఇక్కడున్నన్ని రోజులు మాత్రం మీరిద్దరూ సరదాగా, సంతోషంగా, ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి, అంతే. అర్థమైందా? పిచ్చి పట్టిందా? ఏంటి నీ చాదస్తం? ఇది నా చాదస్తం కోసం కాదు, నాన్న సంతోషం కోసం. అవునక్క, ఈ 3 రోజులు బావగారు నువ్వు నాన్న కళ్ళ ముందు అన్యోన్యంగా ఉంటే ఇక జీవితాంతం నాన్న నీ మీద ఏ బెంగా లేకుండా సంతోషంగా బతికేస్తారు. లేకపోతే నువ్వు ఎలా ఉన్నావో, ఆ ఇంట్లో నిన్ను ఎలా చూసుకుంటున్నారో అనే ఆలోచనతోనే ఆరోగ్యం పాడు చేసుకుంటారు. చెప్పక్క, ఓకేనా? మీ అందరి సంతోషం కోసం నేనెప్పుడు ఏం చేయటానికైనా సిద్ధం. కానీ నేను దగ్గరకు వెళ్తేనే ఆ హిట్లర్ నన్ను పొరుగుని చూసినట్టు చూస్తాడు. ఇక ఆనందం, అన్యూన్యత అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయక్క, నేను చూసుకుంటాను కదా. నువ్వేం చేస్తావే? మరదలు తలుచుకుంటే బావగారిని ఏ రేంజ్ లో ఏడిపించొచ్చో, బావా మరదల సరసాలు, పరాచకాలు ఎలా ఉంటాయో చూపిస్తా. సింహంతో సరసాలు, పులితో పరాచకాలు వద్దంజలి. ఆ హిట్లర్కి తిక్కరేగితే టార్చర్కే టార్చర్ పెట్టగలడు. వద్దంజలి, అంత రిస్క్ చెయ్యొద్దు. ఇంకేం మాట్లాడద్దక్క, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తానని మాటివ్వు చాలు. అంతా నేను చూసుకుంటాను, మాటివ్వు. మాట ఇచ్చేసావ్ అంతే, ఇక నువ్వు నన్ను ఫాలో అయిపో. ఏం చేస్తున్నారు మీరు? సీమంతం. ఏంటి? లేకపోతే ఏం చేస్తాం? తల అంటుతాం, నలుగు పెడతాం, ఒళ్ళు బాగా తోమి, చిచి రుద్ది, శుభ్రంగా ఉతికి చిపాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. నన్ను బావ గ్లాస్ అన్నాడే. నేనెవరికి చెప్పుకోవాలి? నన్ను చెంబు అన్నాడు. అనుకో బావా, అనుకో. చెంబనుకో, బిందనుకో, డ్రమ్ అనుకో, వాటర్ ట్యాంక్ అనుకో, ఇవాళ నీకుంటుంది. ఏముంటుంది చెంబులో నీళ్లు? హే ఆగు బావా. బావా? నేను నీకు బావనేంటి? అక్క, బావ నాకు బావే, నీకు భర్త. మర్చిపోయా, ఇద్దరం భార్యాభర్తలమన్న సంగతి తాళి కట్టినాడే ఒప్పుకోలేదు. పోన్లే, మనింటికి గెస్ట్లా వచ్చాడు కదా. బుద్ధిగా లాల పోయించుకో భర్త. ఇవాళ లాల పోయించుకోవాలి, తల రుద్దించుకోవాలి,
ఒళ్ళు తోమించుకోవాలి, తల తొడిపించుకోవాలి, బట్టలు వేయించుకోవాలి. ఏంటి? పోనీ బట్టలు వేసుకోకండి, క్యాన్సిల్. మీలో కనపడని రౌడీలు ఉన్నారు. మీలో హిట్లర్ లేడా భర్త? ఏయ్, భర్త అనకు. అయితే బావకే ఫిక్స్ అయిపో. ఏంటి ఏకవచనం? నువ్వు అంటున్నావు. బావను నువ్వు అనుకుండా సారు అంటారా?